తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ ను కొరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం దొరికిన గంజాయి ముద్దాయిల కోసం గాలిస్తున్నామని తెలిపారు. గోకవరం మండలంలోని రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్ నందు కలుసుకొని వారి యొక్క విధి విధానాలపై చర్చించి వారిలో సత్ప్రవర్తన కలిగితే త్వరలోనే రౌడీ షీట్లు తొలగిస్తామని తెలిపారు. ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. మండలంలో ఎక్కడైనా సరే ఏ విధంగా అసంఘిక కార్యక్రమాలు జరిగినా సరే తమ దృష్టికి గాని సంబంధిత ఎస్ఐ దృష్టికి గాని తీసుకొచ్చి ప్రజలు సహకరించాలని కోరారు. 2 రోజుల క్రితం గోకవరం మండలం కృష్ణనిపాలెం వద్ద 800 కేజీల గంజాయితో బొలేరో వాహనాన్ని వదిలి దుండగులు పరారయ్యారని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. గోకవరం పోలీస్ స్టేషన్కి విజిట్ చేయడం జరిగింది. నిన్న దొరికిన గంజా వెహికల్ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీనియర్ విజిట్ చేయడం జరిగింది. అందరిని ఎగ్జామిన్ చేయడం జరిగింది. దాని యొక్క మూలాలు కూడా కనుక్కోవడం కోసం కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ గోకవరం పోలీస్ స్టేషన్ సంబంధించి రౌడీ షీటర్లని అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. 13 మంది రౌడీ షీటర్లో 8 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా అటెండ్ అయ్యేటట్టు చూస్తాం. వాళ్ళందరూ కూడా సత్ప్రవర్తన కొరకు వార్న్ చేయడం జరిగింది. వాళ్ళలో మంచి ప్రవర్తన కలిగి ఏ విధమైన కేసులు లేకుండా లాస్ట్ 2 years నుంచి ఉండే ఫలం అయితే వాళ్ళ షీట్ కూడా తొలగించడానికి ఆఫీసర్ నోటీస్లో పెట్టి అవకాశం ఉంటుంది. తర్వాత గోకవరంలో ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పి తెలిసింది. దాన్ని కూడా రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. పబ్లిక్ కూడా ఎక్కడ ఏ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా కూడా పోలీసు వారికి దయచేసి చెప్పాలి, సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎస్ఐ గారికి చెప్పండి, లేకపోతే నాకు ఫోన్ చేసినా కూడా వెంటనే రియాక్ట్ అవుతాం.